హాయ్, నేను మీ ఎడిట్ పాయింట్ రమేష్ ఫోటోస్పాట్ నుండి. ఈరోజు మనం వీడియో కెమెరాల సెగ్మెంట్లో సోనీ Z150 కెమెరా గురించి తెలుసుకుందాం. ఈ కెమెరా మన వెడ్డింగ్ యూజర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ కెమెరా యొక్క ఫీచర్స్ ఏంటి, ఈ కెమెరా తీసుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. హాయ్, నా పేరు ఫారూక్. నేను సోనీ ఎగ్జిక్యూటివ్ని. ఇవాళ మనం సోనీ కెమెరా లైక్ ప్రో క్యామ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కెమెరా ప్రో క్యామ్ అంటే ఏమంటే బేసికలీ మనకు ప్రొఫెషనల్ వాయిస్గా మనం ఈ కెమెరాస్ని యూస్ చేయగలుగుతాం. అంటే ఈ కెమెరాస్ మనకు డిఫరెంట్ షూటింగ్ సిచ్యుయేషన్స్లో యూజ్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కెమెరాస్ని మనం ఎడ్యుకేషన్ పర్పస్, డాక్యుమెంటరీ పర్పస్, వెడ్డింగ్ పర్పస్ అండ్ స్పోర్ట్స్ పర్పస్, లైవ్ ఈవెంట్స్ అంతా గురించి మనం యూజ్ చేసుకోవచ్చు. స్పెషల్లీ మన దగ్గర ఇక్కడ హైదరాబాద్లో ఏమంటే ఈ కెమెరాస్ వచ్చేసి వెడ్డింగ్స్ గురించి యూజ్ చేస్తారు. ఈ కెమెరాస్ వెడ్డింగ్స్ గురించి స్పెషల్. ఈ కెమెరాలో అంటే సోనీ Z150 కెమెరాలో అడ్వాంటేజెస్ ఏమంటే ఈ కెమెరా 4K రికార్డింగ్ చేయవచ్చు. ఈ కెమెరాలో 4K రికార్డింగ్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ స్లో మోషన్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. జనరల్ కెమెరాస్లో వచ్చేసి మనకు నార్మల్ ఫుల్ హెచ్డి రికార్డింగ్ ఉంటుంది. అదర్ బ్రాండ్స్ కెమెరాస్ అంటే ఎంట్రీ లెవెల్ ప్రైస్లో అదర్ కెమెరాస్లో ఓన్లీ మనకు హెచ్డి రికార్డింగ్ ఉంటుంది. ఈ కెమెరా స్పెషాలిటీ ఏమంటే మనకు దీనిలో సెన్సర్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. పెద్దగా అంటే 1:1 టైప్ సెన్సర్ ఉంటుంది. 1:1 టైప్ అంటే జనరల్ కెమెరాస్లో బేసిక్ కెమెరాస్లో వచ్చేసి మనకు సెన్సర్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఈ కెమెరా సెన్సర్ సైజ్ అనేది ఆ సెన్సర్ కన్నా 4 times బిగ్గర్ సెన్సర్ ఉంటుంది. దానివల్ల అడ్వాంటేజెస్ ఏమంటే మనకు ఎంత పెద్ద సెన్సర్ ఉంటే అంత లైట్ కెపాసిటీ అనేది కెమెరాలో ఎక్కువ ఎంటర్ అవుతుంది. దానివల్ల అడ్వాంటేజెస్ ఏమంటే మనకు ఈవెన్ లో లైట్ కండిషన్లో కూడా మనము మంచి వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అండ్ యావరేజ్ లైటింగ్ కండిషన్లో అయితే సూపర్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనకు షాలో డెప్త్ ఆఫ్ ఫీల్ అనేది దానివల్ల మనం బెస్ట్గా చేసుకోవచ్చు. అంటే సినిమాటిక్ ఎఫెక్ట్ అనేది మనకు ఈ కెమెరాలో చాలా బెస్ట్గా వస్తుంది. ప్లస్ అపార్చర్ వాల్యూ అంటే ఐరిస్ వాల్యూ కూడా దీనిలో చాలా బెటర్గా ఉంటుంది. దానివల్ల మనకు సినిమాటిక్ ఎఫెక్ట్ షార్ట్స్ కూడా ఈజీగా తీసుకోవచ్చు. దీనిలో కలర్స్ అనేది చాలా బెస్ట్గా ఉంటుంది. అదర్ బ్రాండ్స్ని కంపారిజన్ చేస్తే మనకు సోనీలో రిచ్ కలర్స్ టోన్స్ బెటర్గా వస్తుంది. ఓవరాల్గా కలర్ వైజ్ చూస్తే ఇది చాలా బెస్ట్గా ఉంటుంది. దీనిలో మనకు డిఫరెంట్ ఫార్మాట్స్ అనేది ఉంటాయి. అంటే డివి ఫార్మాట్ చేసుకోవచ్చు, మనం ఏవిసి హెచ్డి ఫార్మాట్ వస్తుంది అండ్ XAVC ఫార్మాట్ కూడా వస్తుంది. మనకు జనరల్ యూజ్ అయ్యేది మన వెడ్డింగ్ పర్పస్ ఏవిసి హెచ్డి, కానీ ఈ కెమెరాలో మనము XAVC ఫార్మాట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల అడ్వాంటేజెస్ ఏమంటే మనకు బిట్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కలర్స్, కాంట్రాస్ట్, షార్ప్నెస్ అండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది చాలా బెస్ట్గా వస్తుంది మనకు. దానివల్ల మనకు పోస్ట్ ప్రొడక్షన్లో కూడా ఈజీగా ఉంటుంది. అంటే ఎడిటింగ్ చేసుకోవాలంటే కూడా మనం చాలా ఈజీగా ఎడిటింగ్ చేసుకొని కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. వచ్చేసి మనకు దీనిలో ఆప్టికల్ జూమింగ్ అంటే ఈ కెమెరా అనేది ఫిక్స్ లెన్స్ తీయడానికి ఏం ఆప్షన్ ఉండదు, ఫిక్స్ లెన్స్ ఉంటుంది. అంటే ఒకటే లెన్స్లో మనం వైడ్ షాట్స్ తీసుకోవచ్చు అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. వైడ్ షాట్ తీయాలంటే దీనిలో 29mm వైడ్ యాంగిల్ వస్తుంది. అంటే వైడ్ మొత్తం చేసేసి మనం గ్రూప్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. జనరల్లీ DSLRతో తీస్తే ఏమవుతుందంటే మనకు వైడ్ షాట్ తీయాలంటే వైడ్ లెన్సెస్ పెట్టుకోవాలి, టెలి షాట్స్ తీయాలంటే టెలి లెన్సెస్ అవన్నీ పెట్టుకోవాలి కదా. ఈ కెమెరాలో అవన్నీ అవసరం ఉండదు. ఒకటే లెన్స్లో మనము వైడ్ షాట్స్ తీసుకోవచ్చు, జూమ్ షాట్స్ తీసుకోవచ్చు. ఈ కెమెరాలో మనకు 12x ఆప్టికల్ జూమింగ్ ఉంటుంది. మన సోనీ స్పెషల్ ఫీచర్ ఏమంటే దీనిలో క్లియర్ జూమింగ్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఈ క్లియర్ జూమింగ్ ఆప్షన్ మనకు అదర్ బ్రాండ్స్లో దొరకదు. అంటే మనము ఇప్పుడు 12x వరకు వెళ్ళాము, ఇంకా మనది ఫర్దర్ ఇంకా జూమ్ కావాలనుకోండి, మనకు దీనిలో ఆప్షన్ ఉంటుంది క్లియర్ జూమింగ్ ఆప్షన్. అది జస్ట్ ఆన్ చేసుకుంటే 12 నుంచి 18 వరకు వెళ్ళొచ్చు. అంటే జూమింగ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది మనకు. దానివల్ల మనం వెడ్డింగ్స్లో ఎక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా మనకు క్లోజ్ షాట్స్ ఈజీగా తీసుకోవచ్చు. అదే అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ కెమెరాని మనం ఫుల్లీ ఆటోగా అండ్ ఫుల్లీ మాన్యువల్గా యూస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు బిగినర్స్ ఉన్నా కూడా మనకు దీనిలో ఆపరేటింగ్ ఒక సింగిల్ బటన్ ఆప్షన్ ఉంటుంది, ఫుల్ ఆటో మోడ్ ఉంటుంది. ఫుల్ ఆటో మోడ్ మనం ప్రెస్ చేసేసి పంపించేసామనుకోండి, అన్ని మొత్తం సెట్టింగ్స్ అనేది లైటింగ్ అవన్నీ ఆటోమేటిక్లీ సెట్టింగ్ చేసుకుంటుంది కెమెరా. మనం జస్ట్ కెమెరాని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి అట్లా చేసుకోవచ్చు. అట్లా కాదు మనం టోటలీ ప్రొఫెషనల్ వైజ్గా యూస్ చేయాలనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు. దీనిలో మనం జస్ట్ 1 touch క్లిక్ బటన్ ఉంటుంది. ఇది చేసేసి మనం మాన్యువల్గా షటర్ చేంజ్ చేసుకోవచ్చు, ఐరిస్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ వైట్ బ్యాలెన్సింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మాన్యువల్ సెట్టింగ్ చేసిన తర్వాత మనం లెన్స్లో వచ్చేసి మనకు 3 డిఫరెంట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు ఫోకసింగ్ రింగ్ ఉంటుంది, జూమ్ రింగ్ ఉంటుంది, ఐరిస్ అంటే మనకు టోటలీ ప్రొఫెషనల్ వేగా వెళ్ళాలంటే మనకు మాన్యువల్గా ఫోకసింగ్ చేసుకోవచ్చు.
జూమింగ్ మాన్యువల్గా చేసుకోవచ్చు అండ్ ఐరిస్ కూడా మాన్యువల్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఈ కెమెరాకి హ్యాండిల్ గ్రిప్పింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఈ కెమెరా అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. మనకు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్కి అండ్ వీడియోగ్రాఫర్స్కి ఏమంటే మనకు లైట్ వెయిట్ ఎంత ఉంటే అంత ఈజీగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. మూమెంట్స్ అనేది చాలా ఉంటాయి మనకు. దానివల్ల ఈ కెమెరా ఏమంటే ఈజీ అంటే 2 kgs దీని మ్యాక్సిమం వెయిట్ ఉంటుంది. దీనివల్ల ఈ కెమెరాస్లో మనకు లో యాంగిల్ షాట్స్ కానీ అప్ సైడ్ యాంగిల్ షాట్స్ కానీ ఏ యాంగిల్ అయినా మనం తీయాలంటే ఈజీగా తీసుకోవచ్చు. ఈ కెమెరా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. హ్యాండిల్ పట్టుకొని మనం ఆపరేటింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎందుకంటే దీనిలో మనకు హ్యాండిల్ కూడా జూమింగ్ ఆప్షన్స్ అండ్ రికార్డింగ్ బటన్ హ్యాండిల్ పైన ఉంటాయి. మనం షోల్డర్ గ్రిప్లో మనకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఈజీ రికార్డింగ్ బటన్ ఉంటుంది. దీనిలో వచ్చేసి మనకు 3 inches LCD స్క్రీన్. 3 inches LCD స్క్రీన్లో వచ్చేసి మనం మొత్తం 12 table LCD ఉంటుంది. రొటేట్ చేసుకోవచ్చు LCD స్క్రీన్ని కూడా. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు వ్యూ ఫైండర్ కూడా ఆప్షన్ ఉంటుంది. అంటే కొన్ని చోట్ల మనకు LCD ఓపెన్ చేసి అంత ఛాన్స్ లేకుంటే కూడా మనం LCD ఆఫ్ చేసేసి వ్యూ ఫైండర్ త్రూ కూడా మనం తీసుకోవచ్చు. ఈ వ్యూ ఫైండర్ క్వాలిటీ అనేది OX LED అంటే దీని క్వాలిటీ అనేది చాలా బెటర్గా కంపారిజన్ అదర్ బ్రాండ్స్తో కంపారిజన్ చేస్తే దీని వ్యూ ఫైండర్ క్వాలిటీ కూడా చాలా బెటర్గా ఉంటుంది. అంటే దీనిలో మనకు రెజల్యూషన్ అనేది కలర్స్ చూస్తున్నాం అదే మనకు ఇక్కడ రికార్డింగ్లో కూడా కనిపిస్తాయి. ఎందుకంటే దీని రెజల్యూషన్ అనేది ఈ వ్యూ ఫైండర్ది చాలా బెటర్గా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకు సెన్సర్ ఉంటుంది. వ్యూ ఫైండర్ దగ్గర వెళ్ళంగానే LCD ఆఫ్ అయిపోయి మీకు వ్యూ ఫైండర్ యాక్టివేట్ అయిపోతుంది. ఈ వ్యూ ఫైండర్ కూడా చాలా బెస్ట్ అడ్వాంటేజ్. మనకు ఈజీ కలర్ కరెక్షన్స్ దానికి మనకు ఉపయోగపడుతుంది. ఇంటర్వ్యూ తీస్తున్నట్టు వాయిస్ క్వాలిటీ కూడా కావాలి. దాన్ని మనకు XLR కేబుల్స్ కూడా ఉంటాయి. XLR ఛానల్స్ 2 XLR ఛానల్స్ ఉంటాయి. ఛానల్ 1 ఛానల్ 2. దీనివల్ల ఏమంటే మనం ఎక్స్ట్రా మైక్స్ పెట్టుకోవడానికి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ కెమెరాలో వచ్చేసి మనకు వైఫై ఉంటుంది. వైఫై వల్ల అడ్వాంటేజెస్ ఏమంటే మనకు డైరెక్ట్లీ లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ఈ కెమెరా డైరెక్ట్లీ లైవ్ స్ట్రీమింగ్ అంటే ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చేస్తున్నాము డైరెక్ట్ మనకు వెబ్సైట్ పైన స్ట్రీమింగ్ చేయాలనుకోండి అట్లా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ బిల్ట్ ఇన్ వైఫై ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఈ కెమెరాతో వచ్చేసి మనము డిఫరెంట్ ND ఫిల్టర్స్ కూడా ఉంటాయి. ND ఫిల్టర్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏమంటే మనకు బ్రైట్ ఇప్పుడు డే చాలా బ్రైట్ లైట్ ఉంది. ఆ కండిషన్లో మనకు షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కావాలనుకోండి మనకు ND ఫిల్టర్స్ యూస్ చేసుకోవచ్చు. ND ఫిల్టర్ 1 2 3 స్టెప్స్ ND ఫిల్టర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. బెల్ట్ ఇన్ ఉంటుంది. 2 మెమరీ కార్డ్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. 2 మెమరీ కార్డ్స్లో వచ్చేసి మనకు మెమరీ కార్డ్ A మెమరీ కార్డ్ B. దీనిలో మనము 2 ఆప్షన్స్ ఏమంటే ఒకటేసారి 2 మెమరీ కార్డులో కూడా ఒకటేసారి రికార్డింగ్ చేసుకోవచ్చు. సైమల్టేనియస్లీ రికార్డింగ్ చేసుకోవచ్చు. రిలే రికార్డింగ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఇంకొకటి బెస్ట్ అడ్వాంటేజెస్ ఏమంటే మన వీడియోగ్రాఫర్స్కి ఇప్పుడు అట్ ఏ టైం 2 మెమరీ కార్డ్స్లో మనం డేటా క్యాప్చర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు A B రెండిట్లో కూడా సేమ్ డేటా ఒకటేసారి క్యాప్చర్ చేసుకొని ఒకటి మన దగ్గర పెట్టుకోవచ్చు, ఒకటి ఎడిటింగ్ చేసుకోవచ్చు. అంటే మన దగ్గర బ్యాకప్ ఆల్రెడీ ఉంటుంది. అది ఒక అడ్వాంటేజెస్ ఉంటుంది. మనకు 1 by 1 A ఫుల్ అయిపోయిన తర్వాత Bలో రికార్డింగ్ కావాలంటే అట్లా కూడా మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఆ సెట్టింగ్స్ కూడా ఉంటుంది. దీనిలో హై రెజల్యూషన్ ఒక దానిలో మెమరీ కార్డు రికార్డింగ్ అవుతుంది, ఒక లో రెజల్యూషన్లో కూడా మనం రికార్డింగ్ చేసుకోవచ్చు. కనెక్షన్ విజిబిలిటీ అనేది ఇక్కడ చాలా బెస్ట్గా ఉంటుంది. అంటే మనకు SDI కనెక్టివిటీ ఉంటుంది. SDI లైవ్ స్ట్రీమింగ్ తీసుకోవడానికి డైరెక్ట్, HDMI మనకు LCDస్కి కనెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది, ప్లస్ కాంపోజిట్. ఈ 3 కనెక్షన్స్ మనకు బిల్ట్ ఇన్ ఉంటాయి. ఈ కెమెరా అనేది చాలా ఈజీగా ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఈ కెమెరాని. ఎందుకంటే దీని ఫ్లెక్సిబిలిటీ బటన్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ చాలా ఈజీగా ఉంటాయి. వెడ్డింగ్లో వీడియోగ్రాఫర్కి చూస్తాం ఒక సైడ్ కెమెరా ఉంటుంది, ఒక సైడ్ మనకు లైట్ సపరేట్గా తీసుకొని వెళ్ళాలి. అది కొంచెం చాలా కష్టంగా ఉంటుంది. అదే ఈ కెమెరాలో వచ్చేసి మనకు డైరెక్ట్ బిల్ట్ ఇన్ ఆప్షన్ ఉంటుంది. వైర్లెస్ మనం లైట్ కూడా పెట్టుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ మైక్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు పైన ఆప్షన్ ఉంటుంది. అది ఎక్స్ట్రా యాక్సెసరీస్లో మనకు వైర్లెస్ లైట్స్ కూడా LED లైట్స్ దొరుకుతాయి. డైరెక్ట్ బిల్ట్ ఇన్ పెట్టేసిన పైన మనకు ఓన్లీ కెమెరా త్రూ లైట్స్ తీసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. మనం సపరేట్గా వైర్ క్యారీ చేయడం మళ్ళీ సపరేట్గా గన్ క్యారీ చేయడం అవసరం లేదు. డైరెక్ట్ పెట్టేస్తే మనకు లైట్ త్రూ బ్యాటరీగా లైట్ తీసుకొని ఈజీగా ఆపరేటింగ్ చేసుకోవచ్చు. సోనీ స్పెషాలిటీ దీనిలో మనకు XAVC రికార్డింగ్ ఉంటుంది. XAVC రికార్డింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏమంటే మనకు దీనిలో 50 ఫ్రేమ్ 50 mbpsలో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది చాలా హై బిట్ రేట్ క్వాలిటీ. దీనివల్ల ఈవెన్ మనకు 70 mmలో కూడా మనకు వీడియో రికార్డింగ్ ప్లే చేస్తే మనకు రెజల్యూషన్ అనేది పలగదు. Z150 అడ్వాంటేజెస్ 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫీచర్ కెమెరా అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకు ఫుల్ HD చాలు, మళ్ళీ నెక్స్ట్ 4K వచ్చినప్పుడు 4K కూడా రికార్డింగ్ చేసుకోవడానికి దీనిలో ఆప్షన్ ఉంటుంది. ఈ కెమెరాతో బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఈ కెమెరాతో వచ్చే బ్యాటరీ ఇది F770 అప్రాక్సిమేట్లీ మనము 4 hours దాకా యూస్ చేసుకోవచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 4 hours దాకా యూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనకు ఎక్స్ట్రా బ్యాటరీలు కావాలంటే ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అది 6 to 7 hours దాకా బ్యాటరీ బ్యాకప్ చేసుకోవచ్చు. మనకు వేరే బ్రాండ్స్ లెక్క మనకు బ్యాటరీ బ్యాకప్
తక్కువ అనేది ఎట్లా ఉండదు. బెస్ట్ ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 3 to 4 hours కంపల్సరీ యూస్ చేసుకోవచ్చు. ఇంకా సోనీ కెమెరాస్ గురించి తెలుసుకోవడానికి మా ఈ ఫోటో స్పాట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదండి మరి సోనీ Z150 యొక్క ఫీచర్స్ ఏంటి అనేది. సో రాబోయే ఎపిసోడ్లో మరొక టెక్నాలజీతో మీ ముందుకు వస్తాం. అంతవరకు లైక్ చేయడం మర్చిపోద్దు. ఫేస్బుక్ బై తెలుగు ఫోటో స్పాట్ అండ్ యూట్యూబ్ బై తెలుగు ఫోటో స్పాట్, అలాగే ట్విట్టర్లో కూడా తెలుగు ఫోటో స్పాట్ని మీరు లైక్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు టెక్నాలజీ మీ ముందుకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఫోటోగ్రఫీకి సంబంధించిన సమాచారం కానీ, న్యూస్ కానీ, టెక్నాలజీ అప్డేట్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే www.photospot.in మీరు సంప్రదించవచ్చు. అంతేకాకుండా ప్రతి మంత్ కూడా మన పత్రిక మార్కెట్లోకి అందుబాటులో ఉంది. సో పత్రిక కొనాలనుకున్న వారు దగ్గరలోని మన ఫోటోస్పాట్ ప్రతినిధిని సంప్రదించడం ద్వారా వారికి పత్రిక మీకు అందించే అవకాశాలు ఉన్నాయి. లేదా మా యొక్క ఫోన్ నంబర్స్ మీ కింద స్క్రోల్ అవుతున్నాయి. ఆ ఫోన్ నంబర్స్కి మీరు సంప్రదించినా కూడా మీకు పత్రిక అందిస్తాం. సో మరి మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.